హలో అండి అందరికీ. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఏపీ క్యాబినెట్ అయితే భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుకోని షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ షాక్ ఏంటి అంటే, లూలు గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారు దాదాపు వైజాగ్ ప్రైమ్ ఏరియాలో దాదాపు 2,000 కోట్ల విలువైన భూమిని కేటాయించడమే జరిగిందనమాట. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారంటే, లూలు గ్రూప్ అనేది ఒక షాపింగ్ మాల్, అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, గూగుల్ కాదు, ఒక పెద్ద కంపెనీ కాదు. అయితే అలాంటి షాపింగ్ మాల్కి మీరు ఎందుకు అంత విలువైన వైజాగ్ ప్రైమ్ ఏరియాలో ఎందుకు అంత విలువైన భూమి ఇవ్వాల్సి వచ్చింది? అసలు వాళ్ళు ఇచ్చే జాబులు కూడా సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ జాబ్సే ఉంటాయి. అలాంటి ఒక మాల్కి మీరు ఎందుకు అంత విలువైన భూమి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అందరి ముందు, అధికారుల ముందు, క్యాబినెట్లోనే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అడిగేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒకసారిగా షాక్ గురి కావడం జరిగింది. ఎన్నాళ్ళు కూడా వైసీపీ ఒక ఆరోపణ చేస్తూ ఉంది, మీరు లూలు గ్రూప్కి అంత విలువైన భూమి ఎందుకు ఇచ్చారు, అసలు ఆ లూలు గ్రూప్కి ఇవ్వడం వల్ల లాభమే లేదు, పైగా వాళ్ళకి లీజుకి ఇచ్చిన ధర కూడా, వాళ్ళకి ఇచ్చిన ధర కూడా చాలా తక్కువ అనమాట. మిగతా కంపెనీలకు ఇచ్చిన ధరల కంటే కూడా లూలు గ్రూప్కి ఇచ్చిన ధర చాలా తక్కువ, అసలు ఎందుకు ఇట్లా ఫేవర్ చేస్తున్నారని చెప్పేసి ఆ క్యాబినెట్లోనే సొంత మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారిని అడిగేసరికి అందరూ కూడా ఒక రకంగా షాక్కి అయితే గురి కావడం జరిగింది. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన విజ్ఞప్తుల్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద చర్యలు, అంటే ఇంకా వాళ్ళకి అది తక్కువకి ఇవ్వకుండా ఇంకొంచెం రేట్లు పెంచడమో సంథింగ్ ఏవో ఒకటి చేస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అనుకోని షాక్ ఇచ్చారు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకోని షాక్ ఇచ్చారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.